కరుంగలి మాల కొంతమందికి ఉంటది, అంటే ఎలాంటి సమయంలో అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చా? ముఖ్యంగా ఆడవాళ్ళకి అని చెప్పిండ్రు కాబట్టి మీరు, ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకో సమస్యలు ఉంటాయి, అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చా అండి? లేదమ్మా, అట్లా వేసుకోకూడదు. రోజు మనము స్నానం చేసి దేవుని దగ్గర నుంచి మనం దీపం ముట్టించిన తర్వాత వేసుకోవచ్చు. దీపం ముట్టించుకున్న కూడా మనం స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. ఉదయం నుంచి మీరు వర్క్ ఎంత వరకు చేస్తాం, నైట్ 8 కానీ 9 కానీ 10 కానీ చేసే వరకు మేము మెల్ల ఉండొచ్చు. ఆ తర్వాత తీసేసేయాలి. మళ్ళీ ఉదయం మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, మళ్ళీ పొద్దున స్నానం చేసిన తర్వాతే వేసుకోవాలి. ఓకే. తడవనివ్వకూడదు. నాన్ వెజ్ తింటున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలమ్మా. చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకుంటే నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం అట్లీస్ట్ తీసి పక్కకు పెడితే సరిపోద్ది. అవును. ఓకే. మద్యం తాగే వాళ్ళకి పక్క పెట్టేసేయాలి. ఓకే. చావింటికి దినవింటికి వెళ్తారు కదా, అవును, అప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఓకే ఓకే ఓకే. ఇవే నియమాలు. ఆడపిల్లలకైతేనేమో సేమ్ ఇవన్నీ వర్తిస్తూ, ప్లస్ లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఓకే. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు నేను చెప్పిన నియమాలు కాక మీరు తెలియక జరిగిపోయినాయి అనుకోండి, ఒకవేళ మనం చావింటి సార్లు మనం వెళ్ళిపోతాము, తెలియకుండా ఏదైనా మన హోటల్లో నాన్ వెజ్ తినే వాళ్ళు తింటారు, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పసుపు, పాలల్లో కొంచెం పసుపు వేసి శుద్ధి చేసేసుకోవాలి. అంటే ఇట్లా ముంచి తీసేయాలి, లేదా ఇట్లా చల్లినా సరిపోతుంది. దండం పెట్టుకోవాలి. మళ్ళీ వేసుకునేటప్పుడు మళ్ళీ స్వామివారిని సంకల్పం చేసి వేసుకోవాలి.